నాగనాథ్ గారు, ఈ శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతుందంటారు? చాందిని గారు, 27వ తారీఖు జూలై మాసము 2026 నుంచి 11వ తారీఖు డిసెంబర్ మాసం 2026 వరకు శని వక్రగమనంలో రేవతి నక్షత్రాధిపతి బుధుడు సంచరిస్తాడు. అయితే శని ఇప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే వక్రి అంటే రాహుతో కలుస్తాడు. అయితే వక్రి అనగానే చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఏంటంటే మళ్ళా శని తిరోగమనం అనగానే మళ్ళీ కుంభరాశిలోకి వస్తాడని. అదొక ఇల్యూజన్ అంతే. భౌతికంగా మనకి రాడు, కానీ అదొక ఇల్యూజన్. లాస్ట్ టైం నేను దీని గురించి టెక్నికల్ డిస్క్రిప్షన్ కూడా మన వీడియోలో ఇచ్చాను. అయితే ఈ శని యొక్క వక్రగమనము 137 రోజులు సుమారు ఉంటుంది. ఇది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ షష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహము పంచమ భావానికి షష్టమ భావానికి సంబంధించినటువంటిది. ఫలితాలు రాహువుతో కూడా కల్పిస్తాడు. మనకి ఇన్ జనరల్గా మనకు ద్వాదశ రాశులు చూస్తే రాహువు మనకి లాభస్థానంలో ఉన్నట్టు, అంటే కుంభరాశిలో ఉన్నట్టు మేషం నుంచి చూసుకుంటే. అదే మనము కన్యారాశి వాళ్ళకి గోచార రీత్యా చూస్తే పంచమ షష్టమ భావం, అంటే పంచమ భావం అధిపతి శనిగ్రహము కేంద్రంలో ఉంటే షష్టమ భావంలో వాళ్ళకి రాహుతో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే రాహువుతో కూడా కల్పించేటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమ ఫలితాలతో పాటు మనకి వ్యయభావంలో కన్యరాశి వాళ్ళకి కేతు ఉంటాడు. వాళ్ళకి షష్టమంలో రాహు ఎలా ఉంటాడో వ్యయభావంలో కేతు ఉంటాడు. లాభస్థానం అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశిలో వాళ్ళకి గురువు చాలా పరమశ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి గణాంకాలు ఇవి. ఎందుకంటే ఈ గోచారంలో ముఖ్యంగా ఈ శని వక్రభావంలో ఉండడం వల్ల చూడండి, పంచమ భావము షష్టమ భావం. అయితే శని యొక్క లక్షణాన్ని కూడా ముఖ్యంగా కన్యారాశి వాడు తెలుసుకోండి. శని దేనికి అధిపతి? శని శ్రమకి, కాలానికి, కర్మలకి, క్రమశిక్షణకి అధిపతి. మరి కన్యారాశి వాళ్ళ లక్షణం ఏంటి? కన్యారాశి వాళ్ళ లక్షణము వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ స్వతంత్ర భావాలు వాళ్ళకి ఇష్టం. సో ఈ స్వతంత్ర భావాలతో ఉన్నటువంటి వీళ్ళు కేతువుని మనం ఎలా అనాలిసిస్ చేయాలి? వ్యయభావంలో. వ్యయభావము అంటే ఏంటి? దేని నుంచి అయితే మనము మోక్షం పొందుతామో, దేన్నైతే మనం వదిలేస్తామో, ఏదైతే మనకు ఒక రకంగా చెప్పాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ అని కూడా చెప్పచ్చు. ఏదైతే మనం గతంలో చేసినవి, అందులో అక్కడ కర్మలను ఆచరింపజేసేవాడు, పూర్వజన్మ సంస్కారాన్ని ఇచ్చేటువంటి కేతు గ్రహం కూడా అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు కేతువు యొక్క లక్షణాలను కూడా మీరు వ్యయభావంలో ఉన్నటువంటి విషయాలను మీరు గమనించాలి. కేవలం శని కర్మలను ఆచరింపజేస్తాడు, ప్రస్తుతం కేంద్ర భావంలో ఉన్నాడు, సప్తమ భావం అనేటువంటి మీనరాశిలో ఉన్నాడు, వక్రగమనంలో ఉన్నాడు అన్నది ఒక్కటే కాదు. షష్టమంలో మీకు ముఖ్యంగా రాహు ఉంటే వ్యయభావంలో మీకు కేతువు ఉంటాడు. సో వ్యయంలో కేతువు మిమ్మల్ని చాలా నిజాయితీగా, అంకిత భావంతో ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాన్స్పరెంట్గా ఉండడం, పారదర్శకమైనటువంటి పనులు చేయడం, ఏమి చేసినా కానీ దాంట్లో మీ యొక్క స్వార్థము, మీ సొంత లాభం చూసుకోకుండా మీరు సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ చేయడం, సెల్ఫ్లెస్ కర్మ చేయడం అన్నది కేతువు యొక్క లక్షణం. ఇది వ్యయభావంలో ఉంటే. అందులో సింహరాశి ద బెస్ట్ పొజిషన్ కేతువుకి సింహరాశి. మరి రాహువుకు కూడా అద్భుతమైనటువంటి పొజిషన్ ఏంటంటే కుంభరాశి. కుంభరాశి ఎందుకంటే రాహువు బేసికల్లీ మెటీరియలిస్టిక్ ప్లానెట్, అంటే భౌతిక సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి వాడు రాహు. మన గోచార ఫలంలో మనకి కుంభరాశి దేనికి వస్తుంది? మీకు లాభస్థానం, అంటే మేషం నుంచి చూసుకుంటే లాభస్థానం అవుతుంది. సో ఒక మెటీరియలిస్టిక్ ప్లానెట్, ఒక ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానెట్, ఇన్వెస్ట్మెంట్ హౌస్లో ఉంటే దాని రిపర్కేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఈక్వల్గా పవర్ఫుల్గా ఉంటాయి. సో గమనించాల్సింది ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ద బెస్ట్ ఆస్పెక్ట్, ముఖ్యంగా ఈ 137 రోజుల్లో వాళ్ళకి జరిగేటువంటి బెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, బెస్ట్ రిజల్ట్స్ ఏముండొచ్చు. ఒకటి, మంచి గుర్తింపు రావడం వీళ్ళకి. ముఖ్యంగా దెర్ విల్ బి ఏ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫర్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. బాడీ అండ్ మైండ్ అంటే ఒకవేళ మీరు గినక ఈ అందాల పోటీలకు వెళ్ళేటువంటి అమ్మాయిలు కానీ, లేదా అలంకరణకు సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బ్యూటీషియన్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, బ్యూటీకి సంబంధించి ఎనీథింగ్ రిలేటెడ్ టు ద అపియరెన్స్, ద ఫిజికల్ అపియరెన్స్, ఒకటి అద్భుతమైన గుర్తింపు ఉంటుంది. రెండోది, వాళ్ళకి బుద్ధి, ఆలోచన, కర్మలను ఆచరింపజేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించింది కూడా వీళ్ళు గతంలో చేసినటువంటి పనులు, ముఖ్యంగా లాస్ట్ 2.5 years నుంచి వాళ్ళు ఏదైతే కర్మలను ఆచరింపజేశారో, ప్రపంచం గుర్తించడం కోసం వీళ్ళు చేసినటువంటి శ్రమ, నిజాయితీతో వాళ్ళు చేసినటువంటి పనులు, లేదా సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, లేదా ఎక్కడన్నా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే వీళ్ళకి లాభస్థానంలో, అంటే వీళ్ళ కేంద్ర భావం చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు కూడా June 2 నుంచి వాళ్ళకి కర్కాటక రాశిలోకి వచ్చాడు.
సో కర్కాటక రాశి వీళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ చేస్తాడు ఈ తిరోగమనంలో అంటే కూడా ఇది కూడా గమనించాలి. ఏంటంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి అరే నాకు అదృష్టం లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు రిజల్ట్ రావట్లేదు, నేను ఎన్ని అటెంప్ట్ చేసినా కానీ నేను క్రాక్ చేయలేకపోతున్నాను. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్, కెరియర్ ఓరియంటెడ్ పీపుల్, జాబ్ ఓరియంటెడ్ పీపుల్. ఎందుకంటే చతుర్థ సప్తమ భావాధిపతుడు. సో చతుర్థ భావంలో కూడా మీకు ఏంటంటే మీరు గృహం, ఒక ఇల్లు కొనుక్కున్నారు, లిటిగేషన్ ఉంది, క్లియర్ అవుతుంది. లేదా మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, లిటిగేషన్ ఉంది, క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీకు రాహువుతోని కలిసి ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి కొంత మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెటిల్మెంట్ లాంటిది కావచ్చు, లీగల్గా మీరు సెటిల్ కాలేంది, ఆఫ్ ద కోర్ట్ కానీ ఇట్లాంటి సెటిల్మెంట్స్ కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీ, హౌస్, కన్స్ట్రక్షన్. చాలామందివి కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి, వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్సెస్ తీసుకొచ్చారు, ఆ ఫైనాన్సెస్ క్లియరెన్స్ లేక పీనట్స్ కమ్ముకున్న వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. సో ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి రాహువుతో కలవడం వల్ల రాహువు ఫలితాలు కూడా ఇస్తాడు. రాహు పరమశ్రేష్టమైనటువంటి హౌస్లో, కుంభరాశిలో ఉన్నాడు. సో లాభస్థానానికి సంబంధించి ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఒకవేళ మీరు స్నేహితులు కానీ దీర్ఘకాలంగా ఉన్నటువంటి పార్ట్నర్స్తో మీకు ఏమన్నా విభేదాలు వచ్చి విడిపోయారు లేదా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే కూడా వాళ్ళు అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అసోసియేట్ కాకపోయినా కానీ మీరు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళడానికి కూడా ఇది మంచి టైం. ఇది కొంతమంది మనం పార్ట్నర్షిప్ బ్రేక్ అయినప్పుడు లాస్ కంటే ఎక్కువగా మనం ఎమోషనల్ డిస్టర్బెన్స్కి వెళ్తాం. కన్యారాశి వాళ్ళు ఎవరితో అసోసియేట్ అయినా కానీ దే విల్ బికమ్ ట్రెమెండస్లీ ఎమోషనల్. సో రిలేషన్స్ డబ్బులు పోయినాయి అన్న దానికన్నా ఎక్కువగా రిలేషన్స్లో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అంటే దీర్ఘకాలంగా ఉన్న రిలేషన్స్ దెబ్బతిన్నాయి అన్న బాధ ఎక్కువ ఉంటుంది. సో కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేని వాళ్ళు, అరే మనం ఇంత సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం, మనకి ఎటువంటి గుర్తింపు లేదు. సో ఇది తిరోగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ప్రతికూలంగా ఉండేటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఏముండొచ్చు అని మీరు అంటారు. సో ప్రతికూలంగా ఉండేవి కూడా 2-3 చెప్తాను. ప్రతికూలంగా ఉండేది మెయిన్ లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్. అంటే ఆస్తిపాస్తులకు సంబంధించి అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్యలో విభేదాలు ఉంటాయి చూడండి, అవి తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కారణం కూడా ఏంటంటే మీ ముక్కుసూటి వ్యవహారమే. మీరు ఏదన్నా కానీ అనేస్తారు, కానీ ఇవాళ మనకు జూలై మాసం నడుస్తుంది, ఆగస్ట్ మాసం నడుస్తుంది అనుకోండి, మీరు ఇవాళ అన్న మాట ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మీరు మాడిఫై చేసుకునే ఛాన్స్, మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ఎప్పుడో అనేసిన మాటలు, మనం ఎప్పుడో చెప్పినవన్నీ అదే పట్టుకొని అవతల వాళ్ళు కూర్చున్నప్పుడు కన్యారాశి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఇనిషియేట్ చేసి కాంప్రమైజింగ్ స్టేజ్కి వెళ్ళరు. ఇదే వీళ్ళ కుటుంబంలో వీళ్ళు గత కొంతకాలంగా, ముఖ్యంగా లాస్ట్ 1.5 year నుంచి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద ప్రాపర్టీ మ్యాటర్స్, ఈ ప్రాపర్టీ మ్యాటర్స్కి సంబంధించిన ఇష్యూస్లో వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనే వాళ్ళకు కూడా ఇది మంచి సొల్యూషన్ అవుతుంది. రెండవది భాగస్వాములు విడిపోవడం, అంటే జీవిత భాగస్వాములకు సంబంధించింది. వాళ్ళ మధ్యలో ఏదైనా ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోయారు, కోర్టు వరకు వెళ్ళిపోయింది. ఈవెన్ చెప్తున్నా కదా, ఒకవేళ కోర్టు వ్యవహారంలో కూడా ఒకవేళ వాళ్ళు విడిపోయి కోర్టు పరంగా కూడా వాళ్ళకి విడాకులు అయితే కూడా ఒక్క మీటింగ్, ఒక పర్ఫెక్ట్ మీటింగ్ సిట్టింగ్ చేస్తే కూడా మీరు దానివల్ల కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శనికి చెప్పాను కదా, శని కాలానికి కర్మలకి అధిపతి. కాలము కర్మ మధ్యలోనే ఈ బుద్ధి నలిగిపోతుంది. ఆ బుద్ధే మనకి గోచారం చెప్పేది. గోచారం అంటే ఏంటి? మన రాశి భావాలు కాలాన్ని బట్టి, ఎన్విరాన్మెంట్ అంటే పరిస్థితులను బట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని బట్టి మారుతుంది. సో ఈ మార్పుని మనం ఎలా గమనించుకోవాలంటే, మనం ఏవైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, ఏవైతే మనం కాన్సిక్వెన్సెస్ని మనం అటెండ్ అవుతున్నామో, వీటి మూలాల్లోకి తీసుకెళ్లేవాడే వక్రంలో ఉన్నటువంటి శని. శని వక్రిలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ తప్పు చేశారు, మీరు ఏ ఏరియాలో తప్పు చేశారు, ఆ మూలాలు ఏంటి మీవి, వాటిని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోము. ఎంతవరకు నేను కరెక్ట్ చేశాను, మనం సమర్థించుకుంటాము, లేదా ఎదుటి వ్యక్తులను విమర్శిస్తాం. అంతే తప్ప మనం దీని మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ఏరియాకి తీసుకెళ్లేవాడే ఈ తిరోగమనం ఉన్నటువంటి శని. సో కాబట్టి మిమ్మల్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతవరకు దానికి బాధ్యులు, ఇవాళ మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఎక్కడ మీరు మూలాలు మిస్ చేశారు, మీ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని ఎంతవరకు క్యాష్ చేసుకున్నారు అన్నప్పుడు మీకు చాలా కలర్స్ బయటకు వస్తాయి. అంటే చాలా రకాల ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి, మీరు ఊహించిన ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. అవన్నిటిని కూడా మీరు తీసుకున్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి టైం ఇది. లేదు నేను ఇప్పటికి కూడా అలాంటి స్టేట్లోనే ఉంటాను, నేను ఎటువంటి మార్పు కోరుకోను అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంతవరకు ఎదుటి వాళ్ళు మారాలి, ఎదుటి వ్యక్తుల్లోనే ఆ టెండెన్సీస్ మారాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా మనకి చివరికి కోర్టులో కౌన్సిలింగ్ సెషన్స్ చేసినా కానీ భార్యాభర్తలు కలవట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి 11 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు వయసున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. మీరు గమనించి చూడండి. ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ఏం చేస్తాడంటే ఒక ఇంట్రాస్పెక్షన్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు. ఇట్ ఇస్ అన్ ఇంట్రాస్పెక్షన్ డ్యూరేషన్. ఈ ఇంట్రాస్పెక్షన్ జరగాలి అంటే ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని పరిణామాల్ని మనం ఎమోషనల్గా తీసుకోకుండా, అరే మనం ఎక్కడ రూట్స్ మిస్ చేశాము, అక్కడ మీ చుట్టుపక్కల అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులను పక్కన పెట్టి మీరు ఒక్కళ్ళు కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే మీకు కేతు వ్యయంలో ఉంటాడు, ఆధ్యాత్మిక గ్రహము. మీకు ఖచ్చితంగా మీకు ఇంట్రాస్పెక్షన్ చేయిస్తాడు. ఆధ్యాత్మిక గ్రహము కేతు మీకు వ్యయంలో ఉంటాడు సింహరాశిలో. చాలా అద్భుతమైనటువంటి స్థాయి అది. దాని పొజిషన్ కూడా చాలా అద్భుతం అక్కడ. సో తిరోగమనంలో ఉన్నటువంటి శని వల్ల మీకు కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెల ఆస్తికి సంబంధించినవి, భాగస్వామికి సంబంధించినవే కొంచెం మీకు ప్రతికూలంగా ఉంటాయి. మీకు పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు, మీ శరీరానికి మీ యొక్క బుద్ధికి మంచి గుర్తింపు వచ్చేటువంటి టైం ఇది. ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినవి, మనం ఇల్లు కానీ ఏదైనా మనం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, గతంలో మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాము, అదొక సెటిల్మెంట్కి రాలేదు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ తిరోగమనంలో ఉన్న టైంలో మీకు సెటిల్మెంట్ అవుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి తిరోగమనం అనేది ఒక మంచి డ్యూరేషనే. కాకపోతే దాన్ని ప్రాపర్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ యాంగిల్లో మీరు ఇంకా అనాలిసిస్ చేసుకొని కూర్చొని మీరు ఇంక ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మీరు ఏవైతే కష్టపడినా మీ చేతికి రానివి, కష్టపడినా మీకు అనుకూలంగా మారని కూడా ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారేటువంటి టైము ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని మీకు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలనే ఇస్తాడు.